మెగా ఫ్యామిలీ దశ తిరిగినట్టే కనిపిస్తుంది. ఒకవైపు వరుస ఫ్లాపులకి ఓజీ తెరదించగా, మరోవైపు లైనప్ లో ఉన్న ఈ సినిమాలు మంచి డీల్స్ సెట్ చేసుకుంటున్నాయట. దీంతో ఇక మా హీరోల దూకుడిని ఎవరూ ఆపలేరంటూ ఫుల్ హ్యాపీ మోడ్ లోకి వెళ్లిపోతున్నారు మెగా ఫ్యాన్స్. ఇంతకీ లైనప్ లో ఉన్న ఆ సినిమాలేంటో, జరుగుతున్న బిజినెస్ డీల్స్ ఏంటో చూసేద్దామా? తెలుగు సినీ ఇండస్ట్రీని ఏలిన మెగా కాంపౌండ్ గత కొంతకాలంగా హిట్టుకు అడ్రస్ దొరక్క తెగ చక్కర్లు కొట్టేసింది. చిరంజీవి నుంచి వైష్ణవ్ తేజ్ అంతా ఫెయిల్యూర్స్ బాటలోనే. చిరు పోలాశంకర్ బోల్తా కొట్టింది. పవన్ హరిహర వీరమల్లు అడ్డంగా పోయింది. RRR తర్వాత ఆచార్య, గేమ్ చేంజర్ ట్రోలర్స్ స్టఫ్ అయి కూర్చున్నాయి. ఇక వరుణ్ తేజ్, గాంధీవ్ దారి, అర్జున, మట్కా అంటూ అటర్ ఫ్లాప్లకు లెక్కలేసుకుంటూ పోయింది. ఇక మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, తమ్ముడు వైష్ణవ్ తేజ్లది అదే పరిస్థితి. అయితే తాజాగా ఓజీతో సాలిడ్ హిట్ కొట్టి డిజాస్టర్స్ కు ఎన్ కార్డు వేసుకున్న మెగా ఫ్యామిలీకు దశ తిరిగినట్టే కనిపిస్తోంది. పవన్ నుండి వస్తున్న కాప్ ఎంటర్టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్ దాదాపు 200 కోట్ల బిజినెస్ చేసుకుందని టాక్. ఇక చిరు విశ్వంబర కూడా ఇంచుమించు అదే రేంజ్ టార్గెట్ తో ఉందని తెలుస్తోంది. ఇక మోస్ట్ యాంటిసిపేటెడ్ పెద్ది కూడా దాదాపు 350 కోట్లకు పైగా బిజినెస్ చేసుకోబోతుందట. ఇక మేకర్స్ మాత్రం బాక్సాఫీస్ వద్ద టార్గెట్ 600 కోట్లకు పైనే పెట్టుకున్నారని వినిపిస్తోంది. అంటే 3 సినిమాలతో ఈ ముగ్గురు మెగా హీరోలు కలిసి సమ్మర్లో 1000 కోట్ల బిజినెస్ చేయనున్నారన్నమాట. ఇప్పటికే 3 చిత్రాలపై కూడా ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ అయింది. కాబట్టి మౌత్ టాక్ పాజిటివ్ గా ఉంటే తిరుగులేదు. బిజినెస్ కు మించిన వసూళ్లను కలెక్ట్ చేయడం మాత్రం పక్కా. చూడాలి మరి ఈసారి అయినా ఈ మెగా కాంపౌండ్ ఫ్యాన్స్ ను దిల్కుష్ చేస్తారో లేదో. For more videos like this, subscribe Big TV channel.